ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. పాలకుల పాపం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, తిరుమల శ్రీవారి ప్రసాదంలో గత పాలకుల పాపం వల్ల జరిగినటువంటి అపచారంపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తిరుమల లడ్డూ తయారీలో కలుషితమైనటువంటి నెయ్యిని వాడుతున్నారు అంటూ సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ప్రపంచం అంతటా కూడా దావానంలా వ్యాపించింది. హైందవ సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పాలక సభ్యుల్ని ధర్మకర్తలు అంటారు. అంటే ధర్మానికి వారు కర్తలుగా వ్యవహరించాలి. కానీ అసలు జరిగిందేంటి? తమ బాధ్యతను విస్మరించారు. అహంభావంతో స్వార్థానికి ఒడిగట్టారు. స్వామివారి సేవను మరిచిపోయారు. ధర్మకర్త అనే పదానికి తీరని అపచారం చేశారు. ఈ పాపం ఇటీవల వరకు పాలకవర్గంలో ఉన్నవారిదే. పాప పంకిలమైన గత పాలకుల అకృత్యాలపై తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం, వారి అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్తే. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం అండి. గత కొన్ని రోజులుగా మీరు వినే ఉంటారు, మీ చెవిన పడే ఉంటుంది, తిరుమలలో జరిగినటువంటి ఘోరానికి సంబంధించి, దుర్మార్గానికి సంబంధించినటువంటి విషయము. శ్రీవారి ఆలయ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి వార్త వినగానే ఆ క్షణం మీరు అనుకున్నటువంటి, మీలో కలిగినటువంటి స్పందన ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ఇక నేరుగా టాపిక్లోకి నేను ప్రవేశిస్తాను. ఇప్పుడు మీ అందరికీ కేవలం హైదరాబాదులో ఉన్న వాళ్ళని కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళనే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనస్సులను కలవరపెట్టినటువంటి ఒక అంశం ఇప్పుడు వచ్చింది. మొన్న 18వ తారీఖు సాయంత్రం పూట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే, మనమందరం పరమ పవిత్రంగా భావించుకునేటువంటి మహాప్రసాదం లోపల కలుషితమైనటువంటి పదార్థాలను కలిపారు అన్నటువంటి విషయం వారు వెలుగులోకి తీసుకువచ్చేసరికల్లా ఈ అంశం ఒక కార్చిచ్చు, ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో, వైల్డ్ ఫైర్ అంటారు, అలా వ్యాపించింది. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు మనం కూడా కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. మనం ఆవేశాలకు కానీ, ఏ వ్యక్తుల్ని ఇన్సల్ట్ చేయడం కానీ, లేదా ఏ వ్యక్తుల్ని పొగట్టడం కోసం కానీ కాదు, కానీ వాస్తవాలు ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామమ్మా. తప్పకుండా అయ్యా. అంటే మీరు తెలుసుకునేటువంటి క్రమంలో ఆ క్షణం ఆ వార్త వినగానే ఏమనిపించిందండి? ఆ వార్త వినగానే అందరూ సామాన్య భక్తుల్లాగే నేను కూడా ఒక్కసారి విచలితమైపోయాను. హృదయం అంతా కూడా ద్రవించిపోయింది. అయితే ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, అటువాళ్ళు ఏం చెప్తున్నారు, ఇటువాళ్ళు ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం నేను దీని మీద కొంత అధ్యయనం మొదలుపెట్టానమ్మా. అంటే మొట్టమొదట మనం వీ హ్యావ్ టు స్టడీ ది టాపిక్. ఈ టాపిక్ నేను స్టడీ చేసి మెల్లగా దీనిలోంచి వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అవి మీకు ముందు నేను చెప్తాను. అంటే ఏ కోణాల్లో చేశారు, ఏ కోణాల్లో చేశారో ఏమిటో నేను తెలుసుకోవడానికి చెప్తాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ది లాస్ట్ స్ట్రా అండ్ ది క్యామెల్స్ బ్యాక్ అని. ఆ సామెత అంటే ఒంటె చాలా కాలంగా బాధపడుతున్నది, చిట్ట చివర ఒక గడ్డిపోత పడేసరికి అది పడుకుంటుంది, ఇక పైకి లేవదు. ఇలాగే ఈ దురాగతాలు చాలా కాలంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనము మన క్షేత్రాన్ని మనమే అవమానించుకున్నట్లయితే, మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదనే పడుతుంది అన్నటువంటి దృశ్యత చాలామంది నోరు మూసుకొని అవమానాలను కూడా భరిస్తూ పైకి చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక అంటారు చూడండి, ఆ రకంగా జీవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ అపచారం ఏదైతే ఉందో ఇది మాటలలో చెప్పడానికి వీలు లేనటువంటి విషయం. ఇంతకు ఈ అపచారం ఏమిటి, దాన్ని మీకు చెప్తాను. తిరుమలలో మనం పరమ పవిత్రంగా భావించేటువంటి ప్రసాదం ఉన్నది. అందులో మొదటిది లడ్డు. ఈ లడ్డు కాకుండా ఇతర ప్రసాదాలు కూడా ఉంటాయి. పులిహోర ఉంటుంది, చక్కెర పొంగల్ ఉంటుంది, వడ ఉంటుంది, కొంచెం పెద్ద సైజుతో చేసేటువంటి వడ. ఇది కాకుండా వేరే ప్రసాదాలు కూడా ఉంటాయి. అయితే అందరూ తప్పనిసరిగా దర్శనం అయిన తర్వాత ఒక లడ్డు తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో తమ బంధుమిత్రులందరికీ పంచిపెట్టుకుంటారు. అదే స్వామివారి యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ లడ్డూను తయారు చేయడం కోసం పూర్వం కర్ణాటకకు చెందినటువంటి నందిని అనే ఒక సరఫరా ఫ్యాక్టరీ నుంచి మనకు పాలు ఇక్కడికి వస్తూ ఉండేవి, నెయ్యి కూడా వస్తూ ఉండేవి ట్యాంకర్స్ మీద. ఆ నెయ్యి యొక్క ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది? ఏదో 750 ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా చాలా కాస్ట్లీ నెయ్యి అయితే 2000 రూపాయలు ఉంటుంది. అలాంటిది కారణం ఏమిటో తెలియదు, కమిషన్ల కోసం కకృతి పడ్డారా, లేకపోతే ఎవరన్నా తనకు కావలసిన వాళ్ళ కోసం ఏదన్నా ఫేవర్
క్విడ్ ప్రోకో అంటారు ఇంగ్లీష్లో. ఆ రకంగా చేయడం కోసం మార్చారా అని 319 రూపాయలకు లీటర్ నెయ్యి 319 రూపాయలమ్మా. లీటర్ నెయ్యి 319 రూపాయల సృష్టిలో ఎక్కడ రాదు. ఆ కంపెనీ ఏఆర్ కంపెనీ, ఈ కంపెనీకి హలాల్ వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ఉంది. ఇది చెన్నై నుంచి నడుస్తున్నది. డిండిగల్ నుంచి కూడా దిగుమతి చేసుకున్నారన్న వార్త వచ్చింది, అది నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఈ కంపెనీ నుంచి నెయ్యిని సరఫరా చేయడం కోసం వీళ్ళకి టెండర్లో ది రివర్స్ టెండర్ అంటారు, దీనికి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. అయితే దాన్ని ఇటీవల మనకు ఒక బోర్డు ఉంటుంది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని టెస్ట్ చేస్తారు, ఈ నెయ్యి యొక్క స్థాయి ఏమిటి అని. టెస్ట్ చేస్తే అందులో గోఘృతము 11% మాత్రమే ఉందని, తక్కిన 89% తద్విరుద్ధమైనటువంటి అన్య పదార్థాలు ఉన్నాయని వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అన్య పదార్థాలు అంటే ఏమిటో మీకు చెప్తాను. అందులో కొన్ని వనస్పతులు ఉన్నవి, కొన్ని జంతువులకు సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నవి అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వనస్పతులు అంటే ఏమిటో చెప్తాను. ఒకటి సోయాబీన్ ఆయిల్, రెండవది పామ్ ఆయిల్, మూడవది సన్ఫ్లవర్ ఆయిల్, నాలుగవది పత్తి, కాటన్స్. ఇవన్నీ మామూలు ఇంట్లో మనం ఎడిబుల్ ఆయిల్స్గా వాడుకుంటాం. ఎడిబుల్ ఆయిల్స్గా మనం ఇంట్లో వాడుకుంటే తప్పు లేదు. కానీ దేవుడికి మహాప్రసాదం కింద నైవేద్యం పెట్టినప్పుడు ఇవి వాడకూడదు, శుద్ధమైన గోఘృతమే వాడాలి. ఇంకొకటి ఏమిటంటే LORD, లార్డ్ అంటే వెంకటేశ్వర స్వామి. LARD లార్డ్ అంటే ఇది జంతువు యొక్క కొవ్వు. విన్నారండి? LORDకి LARD సమర్పించారు. ఇంతకు మించినటువంటి మహాపచారం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఎన్నడూ కూడా జరగలేదు. ఇంకా ఏమేమి చూపించారు అందులో? ఎద్దు మాంసము, పంది మాంసము, చేప నూనె, కార్డ్, ఇవన్నీ కూడా ఉన్నవేని వాళ్ళు డిటెక్ట్ చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ అని ప్రతిపక్షాల వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల వాళ్ళు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కదా. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ పొలిటికల్ కాంట్రవర్సీ టుడే టు డిఫేమ్ ది అదర్ పీపుల్. కానీ వాస్తవం ఏమిటంటే ఇప్పుడు మనం ఈ NDDB ఇచ్చినటువంటి సర్టిఫికెట్ నమ్మాలా వద్దా? దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 చెప్తాను వినండి. అక్కడ ఇప్పుడు వేణుగోపాల దీక్షితులు అనే ఆయన ఉన్నాడు, చీఫ్ ప్రీస్ట్ అంటారు ఆయన్ని, అంటే మిగతా అర్చకుల మీద అథారిటీ. ఇంతకు ముందు రమణ దీక్షితుల వారిని ఇంకొక ప్రముఖమైనటువంటి అర్చకులు ఉండేవాడు కదా. ఈ రమణ దీక్షితుల వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జాగ్రత్తగా వినండి అమ్మా. రమణ దీక్షితుల వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దీన్ని మనం అనలైజ్ చేయాలి. ఆయన ఇంగ్లీష్లో ఇచ్చాడు, దాని తెలుగు ట్రాన్స్లేషన్ మీకు చెప్తాను. ఎవరు? హీఈస్ ది చీఫ్ ప్రీస్ట్, చిన్నవాడు కాదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, పదార్థములు కలుషితమైనవి. హీ కన్ఫర్మ్డ్ ది రిపోర్ట్ ఆఫ్ NDDB. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ విషయము నాకు గత 5 సంవత్సరాలుగా తెలుసు. ఈ విషయము తనకు గత 5 సంవత్సరాలుగా తెలుసు. పాయింట్ నెంబర్ 2, ఈ విషయాన్ని నేను పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాను. పెద్దలంటే చైర్మన్ కావచ్చు, ఈడీ అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు, ఆఫీసరు, ఇంకా లేకపోతే అక్కడ పాలక మండలి సభ్యులు కొంతమంది ఉంటారు, ధర్మాధికారులు అంటారు వాళ్ళని, ఇంకా లేకపోతే మరి పీఠాధిపతులు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడో తెలియదు. ఎవ్వరూ నా మాట వినలేదు అన్నాడండి ఈయన. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఎవ్వరూ ఈయన మాట వినలేదంట. నెక్స్ట్, ఈ విషయం నా కొలీగ్స్తో చెప్పాను అంటున్నాడు. కొలీగ్స్ అంటే తక్కిన అర్చకులు ఉంటారు ఈయనతో పాటు, ఈయన ఒక్కడే కాదు, అక్కడ ఎంతమంది చాలా పెద్ద ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు కూడా భయం చేతనో భక్తి చేతనో మరి కారణాలు తెలియదు, ఎవ్వరూ నా మాట వినలేదు. రమణ దీక్షితులు గారి స్టేట్మెంటు ఇది, ముదిగొండ శివప్రసాద్ స్టేట్మెంట్ కాదు. వింటున్నారా? ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాడమ్మా ఈ సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, లడ్డూ మాత్రమే కాదు, అన్ని ప్రసాదాలు, అన్య ప్రసాదాలు మొత్తం కలుషితం చేయబడ్డవి అని చెప్పాడు. అన్ని ప్రసాదాలు అంటే ఏమిటి? అన్ని ప్రసాదాలు అంటే అక్కడ వడ చేస్తారు పెద్దది, దానికి కూడా మనకి నెయ్యి గోఘృతం కావాలి కదమ్మా వడలు చేయడానికి. ఇంకా పాయసం చేస్తారు అక్కడ, పాయసంతో పాటు ఇంకా చక్కెర పొంగలి చేస్తారు, పాయసం చక్కెర పొంగలి, ఇంకా దద్దోజనం రకరకాలు ఉంటాయి, అన్నిట్లోనూ ఈ నెయ్యే వాడతారు. కాబట్టి ఇప్పుడు లడ్డూల గురించే మనం చర్చిస్తున్నాం. ఈ పంది మాంసం ఒక లడ్డూలోనే చేరింది అని కదా ఇప్పుడు వచ్చిన చర్చ మొత్తము. గత 5 సంవత్సరాల్లోనూ నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను. తిరుపతి నుంచి వచ్చినటువంటి హితైషులు అంటే మన బంధుమిత్రులందరూ కూడా మా ఇంటికి వచ్చి స్వామివారి ప్రసాదం ఇస్తే అదంతా నేను నోట్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు నేనేం చేయాలి మీకు చెప్పండి.
ఇదే చర్చ ఏమండి దేశవ్యాప్తంగా ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా? ప్రాయశ్చిత్తం అంటే ఒక చిన్న కొర్రు కాల్చి నాలిక మీద వాత పెట్టుకొని ఏ గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తే తప్ప ఈ అపచారం నేనొక్కడిని కాదు, 5 కోట్ల మంది తెలుగు వాళ్ళు, తెలంగాణలో వాళ్ళు, ఆంధ్రలో వాళ్ళు, విదేశాల వాళ్ళు 100 లక్షల లడ్డూలు అయోధ్యకు వెళ్ళినాయి. అవునండి, 1 లక్ష లడ్డూలు. మరి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ అండ్ beloved Prime Minister of India, that is Sri Narendra Modi, to look into this matter. It is not a small religious or spiritual matter. It is one of the greatest blasphemies. Blasphemy అంటే ఏమిటనమాట? భయంకరమైనటువంటి దైవనింద కిందికి వస్తుంది, ఇది దైవ దూషణ కిందికి వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. మీకు ఒక సంగతి చెప్తాను. నూపూర్ అనే అమ్మాయి పేరు ఏమిటమ్మా మీకు గుర్తుందా? నూపూర్ శర్మ అని ఒక అమ్మాయి వెల్లడించింది. వెల్లడిస్తే ఆ నూపూర్ శర్మ యొక్క తలను నరికి తీసుకొని రావాలని వాళ్ళు అన్నారు. అవునా? నూపూర్ శర్మ తలను నరికి తీసుకొని అంటే బ్లాస్ఫమీ అంటారు దాన్ని. మరి ఇప్పుడు ఇది బ్లాస్ఫమీ కాదా? హిందువులకు ఇంత అపచారం బహుశా గత చరిత్రలో నభూతో నభవిష్యత్తు అన్నట్లు ఎన్నడూ జరగనటువంటి ఇంత అపచారం జరిగినప్పుడు దీనికి మనం ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు 2 పాయింట్లు చెప్పాను. NDDB రిపోర్ట్ పాయింట్ నెంబర్ 1, రమణ దీక్షితులు గారి రిపోర్టు పాయింట్ నెంబర్ 2. తర్వాత దీన్ని ప్రస్తుతం అంటే ఇంతకుముందు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు కొత్తగా శ్యామలరావు అని ఒక ఆయన అపాయింట్ చేశారు, ఇంకొక పెద్ద ఆయన్ని. ఈ శ్యామలరావు గారు ప్రస్తుతం అక్కడ చైర్మన్గా ఉన్నాడమ్మా. దట్ ఆఫీసర్ ఆల్సో కన్ఫర్మ్డ్ ది ఎంటైర్ ప్రొసీజర్ అండ్ టుడే అంటే ఇవాళ మనం రికార్డింగ్ చేసుకుంటున్నటువంటి ఈ సమయం లోపల అక్కడ ఒక శాంతి హోమం చేసి సంప్రోక్షణ చేసి దేవాలయాన్నంతా శుద్ధి చేసి తాము చేసిన తప్పులకు క్షమాపణతో వాళ్ళందరూ కూడా అర్చకులందరూ కూడా చంపలు కొట్టుకొని అపచారం జరిగింది స్వామి అని స్వామి వారికి విన్నవించుకుంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ది పొజిషన్ అమ్మా. అమ్మా మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయాలను కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, కార్యక్రమానికి స్వాగతం. అమ్మ అసలు శివప్రసాద్ గారు చెప్తుంటేనే ఇలా లోపల రక్తం ఉడుకుతోంది అంటారు చూసారా, అలా ఒక గూస్ బంప్స్ లాగా వస్తూ రక్తం ఉడుకుతున్న ఫీలింగ్, ఏం జరుగుతుందో లోపల తెలియనంత ప్రకంపనలు వస్తున్నాయి. ఏంటమ్మా మీరు విన్న ఆ క్షణం మీ మనసులో కలిగిన భావం ఏంటి? ఎలా ఖండించాలి, ఏం చెయ్యాలి అని పాలుపోంది. ఇప్పటికే పరిష్కారం అయితే దొరకలేదనిపిస్తుంది. మీ మనసులో ఏమన్నా ఉన్నాయమ్మా పరిష్కారాలు? పరిష్కారం అయితే చివరు చెప్తానమ్మా. వినంగానే మాత్రం ఒక్కసారి అఘాతంలో పడిపోయినట్టు అనిపించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాము? సుమారుగా కొద్ది సంవత్సరాలుగా తిరుపతి లడ్డు తీసుకుంటే తినాలని అనిపించకపోయింది. ఎందుకంటే నిన్నటిది ఇచ్చారో మొన్నటిది ఇచ్చారో ఎందుకో కానీ మామూలుగా ఉన్నంత ఇదిగా లేదు అని. ప్రసాదం గనక అందులో ఉన్న జీడిపప్పు పలుకో లేకపోతే ఒక బాదం పప్పు నోట్లో వేసుకుని ఒక్క బూందీ పలుకు మాత్రమే నోట్లో వేసుకోవడం. అందరూ అడిగేవారు, నీకు చాలా ఇష్టం కదా. నేను ఒక లడ్డు ఉంటే మొత్తం తినేదాన్ని, మొత్తం ఒక పూట, ఇంకా భోజనం లేకుండా లడ్డు. అట్లాంటిది నువ్వేమిటి తక్కువ తింటున్నావు అంటే ఏమిటో నాకు నాలుకకు రుచి లేనట్టుంది, ఏమైందో తెలియదు కానీ తినాలనిపించట్లేదు, ప్రసాదం గనక కొంచెం తింటున్నామని. సుమారుగా నేను డేట్ అయితే చెప్పలేను కానీ 5-6 ఏళ్ళుగా జరుగుతోంది ఇది. అటువంటిది ఇది విన్నాక ఇదా ఇంత భయంకరమైనటువంటి జరిగిందా, మనం ఎంత ప్రాయశ్చిత్తం చేసుకుంటే దీనికి మనం పరిహారం జరుగుతుంది అని బాధ. ఆఖరికి ఒక గుడ్డుని చూస్తేనే జంజాలు పడిపోతాయని అనుకునేటటువంటి నిష్ఠాగరిష్ఠులు కూడా ఈ ప్రసాదం నోట్లో వేసుకున్నారే. ఇంతమందికి ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి జరిగిందే, దీన్ని ఏం చేయాలి, ఏం చేయాలి అన్నది ఇప్పుడు నిజానికి ఇది ఒక దైవం పట్ల ఒక సంస్కృతిలో ఉన్నటువంటి వారందరి యొక్క మనోభావాల పట్ల చేసినటువంటి ద్రోహం ఇది. ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది గొర్రెలున ఏడ్చారు. నేను చూశాను చాలామంది గడగడ గడగడ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చేస్తున్నటువంటి వాళ్ళని చూశాను. ఇట్లా జరిగిందా, ఇవి మేము తిన్నామా అన్నది నాలో ఉన్న పరమాత్ముడికి నేను చేసిన ద్రోహం. నేను ఆ ప్రసాదం తింటే నాలో దైవం ఉన్నాడని కదా అనుకుంటాను, ఆ దైవానికి నేను ద్రోహం చేసినట్టే కదా ఇటువంటిది పెట్టి. కానీ మొత్తం ఇంతమందికి అక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పేటటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల ఇంత అపచారం జరిగింది అంటే
ఆయన ఎట్లా చూస్తున్నాడు, ఎట్లా ఊరుకున్నాడు అని ఆయన మీద కూడా ఒకసారి కోపం వచ్చిందో ఒక క్షణాన. ఎట్లా ఊరుకున్నావయ్యా ఇంతకాలం వీళ్ళని అంటే మళ్ళీ వెంటనే మనకి తెలుస్తుంది పాపం పండాలి కదా అని, ఇప్పటికన్నా బయటకు తీసుకొచ్చారు, బయటపడిందని. ఇంత బాధాకరమైనటువంటి విషయం ఇది. ఒక్క సనాతన ధర్మాన్ని అనుసరించి హిందూ అన్నది చాలా తక్కువ పదమేమో అని నేను అనుకుంటున్నా. ఇంకా విశాలంగా గనక ఆలోచించినట్టయితే సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వారందరి మనోభావాల మీద కొట్టినటువంటి దెబ్బమ్మ. ఒక్క ఇక్కడ ఎందుకు హిందూ అనే పదం తక్కువేమో అని నేను ఎందుకు అంటున్నానంటే, చాలామంది ఇతర ధర్మాలను అనుసరించేవారు కూడా తిరుపతి లడ్డు అంటే ఇష్టంగా తినేవాళ్ళు, నాకు తెలుసు. అటువంటి వాళ్ళు ఏమిటి మీరు మామూలుగా ప్రసాదాలు తినరు కదా అంటే, ఇది వేరు, ఇలాంటిది ఎక్కడ దొరకదు, ఇది మాకు కావాలని అడిగి తిన్నవాళ్ళు నాకు తెలుసు. అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనసులన్నీ ఎలా దెబ్బతింటాయి. పైగా మన గురించి ఎంత చులకనగా అనుకుంటారు. చిచ్చి వీళ్ళకి దేవుడేమిటి, వీళ్ళకి భక్తి ఏమిటి, వీళ్ళు అసలు ఇంత అపచారం జరుగుతూ ఉంటే ఊరుకున్న వాళ్ళు, అసలు వీళ్ళని మనం మనుషులుగా కూడా చూడక్కర్లేదని మన మొత్తం అందరినీ వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ చులకన చేసేటటువంటిది. అందరూ చులకనైపోయాం, మనకున్న విలువ ఇలా ఎక్కడో ఉన్నది కాస్త ఇక్కడ కింద పడిపోయినట్టయింది. ఎంత చులకనగా అవుతున్నది. ఇలాంటిది నిజానికి ఒక విశ్వాసం పట్ల, మనోభావాల పట్ల జరిగినటువంటి ఈ ద్రోహం ఏదైతే ఉందో అది రాజకీయ రంగు తీసుకోవడం చాలా బాధాకరం అమ్మా. ఇది మనిషి యొక్క స్వార్థం వల్ల జరిగింది అని గట్టిగా చెప్పాలి. స్వార్థం అన్నది కూడా రెండో విషయమేమో, ఒక కుట్రేమో, అది కూడా తెలియదు. గట్టిగా ఇది అని నిర్ధారించి చెప్పడానికి వీలు చెప్పలేని పరిస్థితి. అసలు కల్తీ ఎక్కడ జరిగిందో చెప్పనా అమ్మా? ఇక్కడ జరిగింది, మనిషి మనస్సులో జరిగింది కల్తీ. స్వామివారికి డబ్బు కొదవా, కక్కుర్తి పడాలా? ఎంతమంది భక్తులు ఎన్ని 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 విరాళాలు ఇస్తున్నారు. అన్ని విరాళాల్లో కొంత సొమ్ము ప్రసాదానికి వినియోగించలేమా? ప్రసాదం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం. దాన్ని మనం లడ్డూని ఒక స్వీట్ లాగా చూడం, భగవంతుడు నన్ను అనుగ్రహించాడు అని అనుకుంటాం. ఈరోజు మన ఇంటికి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎవరన్నా తెచ్చిచ్చారంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వచ్చాయి అని ఆనందించేటటువంటి వాళ్ళం. మన దగ్గరకు వస్తే మొత్తం మనం తినడం కాక ఇంత 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 అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తామే. అటువంటి ఆ అనుగ్రహంలో కల్తీ వచ్చింది అంటే, అనుగ్రహ రూపంగా మనం ఒక అనుగ్రహానికి ప్రతీకగా తీసుకున్నటువంటి దాంట్లో కల్తీ జరిగిందంటే ఎక్కడది ఉందది? మనిషి మనసు పూర్తిగా కల్తీ అయిపోయింది. అసలు అక్కడ 100కి 99% కల్తీ. నేను 99 చాలా గ్రేస్ ఇచ్చానేమో, 100కి 100 పాళ్ళు కల్తీ బుర్రలు. స్వామివారికి లోటా అండి? 319 రూపాయలకి నెయ్యి దొరుకుతోంది అంటే వనస్పతి దొరకదే ఆ రేటుకి. 399కి ఇస్తున్నారు అంటే, 319, 99 కాదు, 319కి ఇస్తున్నారంటే అది తక్కువ స్థాయికి చెందిందని అనుకోలేదా? స్వామివారికి తక్కువ స్థాయి ఇస్తారండి? స్వామికి కట్టేటటువంటి వస్త్రం దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఇవ్వరు. అలాగే లడ్డూకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇట్ హ్యాజ్ ఎ పేటెంట్ ఆన్ ఇట్. ఆ రకంగా ఆ పాళ్లతో ఆ రకంగా తయారు చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, చెయ్యకూడదు కూడా. ఒకవేళ ఎవరన్నా ఇక్కడ అర్చకులు ఎవరైతే ఉన్నారో ఈ చేసేటటువంటి వాళ్ళు కూడా శ్రీ వైష్ణవులే తయారు చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు తయారు చేయరు. ఆ చేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ పద్ధతిలో తయారు చేయాలి అంటే ఇంగ్రీడియంట్స్ ఒకటే ఉన్నా వాటిని వేసే పద్ధతి బట్టి, తీరుని బట్టి కదా అందులో రుచిలో మార్పు వస్తుంది. ఎప్పుడు వేయాలి, ఎంత వేడి ఉండాలి, ఇలా అన్నీ ఉంటాయి కదా. వాటన్నిటికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది, దీనికి ఓ పేటెంట్ ఉంది. ఈ రకంగా ఇంకోళ్ళు తయారు చేయడానికి వీలు లేదు. ఒక్క లడ్డూకి ఇంత జీడిపప్పు ఉండాలి, ఇంత ఇది ఉండాలి, కిస్మిస్ ఉండాలి, ఇంత బాదం పప్పు ఉండాలి, ఇంత మిశ్రీ ఉండాలి అని చెప్పి ఇంత నెయ్యి వాడాలి, ఇన్ని చేస్తారు. నాకు ఎప్పుడో ఒక అనుమానం వచ్చేది, వాడిన నెయ్యి మళ్ళీ 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 వాడితే అది ఆరోగ్యానికి మంచిది కాదు కదా.
ఏం చేస్తారు వీళ్ళు? అలా వాడిన నెయ్యి వాడితే వచ్చే వాసన రావట్లేదు అంటే దాన్ని మళ్ళీ వంటకి వాడరు. ఏం చేస్తారంటే దేవుడు ఊరేగింపుకు వెళ్ళే కాగడాలకు వేస్తారు ఆ నెయ్యి. నేతి కాగడాలే ఉంటాయి స్వామివారికి, అంతే తప్ప నేతిని మళ్ళీ వాడరు. ఇంత చక్కని వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని సమూలంగా భ్రష్టం చేయడం. ఇందాక మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, రమణ దీక్షితులు గారు చెప్తూ, ఇతరాలకు కూడా వ్యాపించిందంటే రమణ దీక్షితులు గారు అన్నది ఒక్క ప్రసాదాలే కాదు, ఇతర వ్యవస్థలకు కూడా వ్యాపించిందన్నారు ఆయన. అన్ని చోట్ల భ్రష్టమైపోయింది. కాదమ్మా, ఏంటి అంటే ఇప్పుడు మాలాంటి సామాన్యులకి స్వామివారికి సంబంధించి ఏ విషయం వచ్చినా అది ప్రత్యేకంగా అనిపిస్తుంది, ప్రతిదీ తెలుసుకుంటాం, అబ్బా అంటూ ప్రతిదీ ఆస్వాదిస్తాం ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని. మీ వంటి వారి ద్వారా ఆ విశేషాలు తెలుసుకొని పొంగిపోతూ ఉంటాము. ఒక పాలక వర్గంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇది కట్టుబాటు, ఇది నియమము అని అంటే అదొక నిర్లక్ష్యం అనుకోవాలా, దుర్మార్గం అనుకోవాలా, లేకపోతే మన సంస్కృతి సంప్రదాయాల మీద వీళ్ళకి అసలు ఏమీ కేర్ అనేదే లేదనుకోవాలా, ఎలా భావించాలి? అసలు చివరిది సరైందమ్మా. భగవంతుడి మీద నమ్మకం ఉండి ఇక్కడ మనం చేసేటటువంటిది సేవ అన్న భావం గనక ఉన్నట్టయితే ఇటువంటి పనులు చేయరు. మీకు ఒక సంగతి తెలుసో తెలియదో, తిరుమలలో ఆ స్వామివారి దగ్గర జీతం తీసుకునేటటువంటి వాడు అతి చిన్న స్థాయి ఉద్యోగైనా మనకి నమస్కారం చేయడు, తెలుసా? దానికి వాళ్ళ కారణం చెప్పారు. ఏమిటి అంటే, మేము స్వామివారి సేవకులను ఇతరులకు చేయమన్నారు. అంత ఒక రకమైనటువంటి ఆత్మ నిర్భరత, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం అక్కడ ఉద్యోగం చేస్తున్నాం అన్న వాళ్ళకు ఉన్నప్పుడు, అంటే చిన్న ఉద్యోగం గురించి నేను మాట్లాడుతున్నాను. నమస్కారం చేయాలంటే ఆలయ ప్రాంగణం దాటి యువతలకు వచ్చి నమస్కారం చేస్తారమ్మా. అక్కడే కాదు, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆలయాలు ఎక్కడున్నా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మనకి నమస్కారం చేయాలంటే మన మీద నిజంగా గౌరవం ఉంటే ఆలయం దాటి బయటకు వచ్చి నమస్కారం చేస్తారు, లోపల చేయరు. అంతగా స్వామికి తప్ప ఇంకొకరికి చేయకూడదు అనేటటువంటి అంత పట్టు ఉండేటటువంటి వ్యవస్థలో అసలు లెక్కే లేకుండా ఇట్లా చేశారంటే ఏదైతే అయింది, నాకు వచ్చిందా లేదా అని స్వామివారికి ఆదా చేయాలమ్మా వీళ్ళు. నేను మీరు దీనికి పరిష్కారం అడిగారు, నిజంగా మా మాట ఎవరు వినేటటువంటి వాళ్ళు లేరు, కానీ వినేటట్టయితే అద్భుతమైన పరిష్కారం ఉంది, అద్భుతమైన పరిష్కారం ఉంది. తిరుమలలో జరిగినటువంటి ఘోరానికి సంబంధించి కొంతవరకు తెలిసినటువంటి ఆధ్యాత్మికవేత్తల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న అనేక విషయాల్ని శివప్రసాద్ గారు మీరేమంటారు? అంటే కాదు, ఇదే దుర్మార్గం ఒక చర్చిలో జరిగితే అటు పాలకులు కానీ ఇటు ప్రజలు కానీ అటు ఆ మతాధిపతులు కానీ ఊరుకుంటారా? ఒక మసీదులో జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? మరి తిరుపతిలో జరిగితే ఎందుకు పట్టించుకోవటం లేదు? ఏదో పేపర్లలో వాటిల్లో టీవీ ఛానల్స్లో డిస్కషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి తప్ప ఇంకా సమర్థించేవాళ్ళు ఇవాళ కూడా నేను టీవీలో చూశాను, అక్కడ ఏం జరగలేదు, అంతా మామూలుగా ఉన్నది అని. ఇట్ ఈస్ ది లాస్ట్ స్ట్రా ఆన్ ది క్యామెల్స్ బ్యాక్. ఇలా దుర్మార్గాలు చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కాదు, రమణ దీక్షితుల వారు చెప్పారు 5 ఏళ్ల నుంచి దుర్మార్గం జరుగుతుంది, ఆయనే చెప్తే ఇక మనం నమ్మాలి కదా. ఇంతే కాదమ్మా, ఇంకా చాలా దుర్మార్గాలు జరిగినాయి. ఒక్క తిరుపతి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? 35,000 దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళు ఏం నూనె వాడుతున్నారో మనకు తెలియదు. అన్నవరం తీసుకోండి, అన్నవరంలో మన పక్కనే ఒక జంతువుల కళేబరాలతో తీసే ఫ్యాక్టరీ బయటపడ్డది ఇవాళ కాదు, కొంతకాలం క్రితం. దాంతో నూనె వెలిగిస్తున్నారు అన్నటువంటి వార్త పేపర్లో అఫీషియల్గా వచ్చింది. మరి ఎన్నెన్ని దేవాలయాల్లో ఎన్నెన్ని అపచారాలు జరుగుతున్నాయి, వీటి భక్తులు ఎలా భరిస్తున్నారు? ఈ పాలక మండలి ఎందుకున్నట్లు? వీళ్ళు ఎవరు దేవుడి సొమ్ము భోజనం చేయడం కోసం అక్కడ కూర్చొని ఉన్నారా? ఈ బ్లాస్ఫమీ అంటే ఈ దైవదూషణ ఏ రకంగా జరుగుతుంది? తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు, తిలా పాపం తలా పిడికడు అన్నట్లు దీన్ని అందరూ కూడా కలిసి చేసినటువంటి దుర్మార్గమే తప్ప ఇది వీళ్ళు ఒక్క లడ్డూకే పరిమితం చేసి చూడటానికి అవకాశం లేదమ్మా. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ తిరుమలలో వాడినటువంటి ఈ నూనెను మనకు సప్లై చేసినటువంటి వ్యక్తి చెన్నైలో ఉన్నాడు. ఈ నేతిని ఆ చెన్నైలో ఉన్న అతను ఏం చేశాడు, దీన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. అంటే అంతకుముందు నందిని టెండరింగ్ని క్యాన్సిల్ చేసి ఆ నందిని టెండరింగ్ వాళ్ళు కర్ణాటకలో ఉంటే వాళ్ళు కూడా పెద్ద లాభం ఆశించలే. దేవుడు అనుగ్రహం మాకుంటే చాలు, మాకు నో లాస్ నో గెయిన్, అంటే దీని మీద మాకు లాభం అక్కర్లేదు, ఆ పాలను మేము నెయ్యిగా మార్చడానికి మాకు ఎంత ఖరీదవుతుందో అంత ఇస్తే చాలు అన్నటువంటి రేటుతో చేస్తే గత 5 ఏళ్లుగా ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి
ఏఆర్ కంపెనీ, ఏఆర్ అంటే అబ్దుల్ రెహమాన్ కంపెనీ, సర్టిఫైడ్ బై హలాల్, అబ్దుల్ రెహమాన్ కంపెనీ హలాల్. ఇంతకు తప్ప వేరే కంపెనీ దొరకలేదండి అసలు వీళ్ళు తిరుమల స్వామి వారికి ఇచ్చే ప్రసాదానికి. ఇంకో విషయం చెప్తానమ్మా ఈ సందర్భంలో, తిరుమల స్వామి వారికి ఇచ్చే ప్రసాదంలో వాడేటటువంటి ఇలాచీ ఉంటుంది, తర్వాత జీడిపప్పు ఉంటుంది, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి, బాదం పప్పులు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవి కేరళ నుంచి వస్తున్నాయి. ఈ కేరళ నుంచి వచ్చేటువంటి వాటిల్లో క్రిస్టియన్స్ సప్లై చేస్తున్నటువంటివి కూడా ఉన్నాయి. మీకు ఈ విషయం అంతా ఎలా తెలుసు అంటే, 7 కొండలు కాదు జోడు కొండలు అని 20 ఏళ్ల క్రితం ఒక పెద్ద వివాదం వచ్చింది. అంటే వెంకటేశ్వర స్వామికి 7 కొండలు లేవు, ఆయనకి 2 కొండలు చాలు, 2 కొండలు చాలు, తక్కని 5 కొండలు మేము రిసార్ట్స్గా మార్చుకొని వీటి చక్కగా వ్యాపార సంస్కృతి అంటే ఏమనుకున్నారు అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ పెట్టి అందులో చర్చిలు కూడా కట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాం అని చేస్తే అప్పుడు పెద్ద గొడవ జరిగింది. అప్పుడు నేను బుక్ పబ్లిష్ చేశానమ్మా, దాని పేరు తిరుమలను రక్షించండి, సేవ్ తిరుమల. అప్పుడు 20 ఏళ్ల క్రితం స్టడీ చేసి అసలు ఏం జరుగుతున్నది, దీని వెనక ఉన్నటువంటి సందర్భాలు ఏమిటంటే ఈ సప్లై చేసేటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. అంటే దిస్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కాన్స్పిరసీ. ఇందులో ఇంకొక మాట లేదమ్మా, నేను చెప్తున్నాను. హిందువులను అవమానపరచడం కోసం, వాళ్ళ చేత నీచమైన పదార్థాలు తినిపించడం కోసం భారతదేశంలో క్రిస్టియన్స్ చేస్తున్నటువంటి ఎందుకంటే ఈ పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళు అధిపతులు వాళ్ళ కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసినటువంటి రికార్డు ఒకసారి తీసి చూడండి. క్రిస్టియన్ మ్యారేజెస్ కదా అవి, ఏమా అవన్నీ క్రిస్టియన్ మ్యారేజెస్ కదా. అంటే నా ఉద్దేశంలో ఇది కేవలం పోప్ జాన్ పాల్, పోప్ ఫ్రాన్సిస్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు విదేశాల నుంచి ఇచ్చిన, ఎందుకంటే తిరుమల కనుక అపవిత్రమైపోయిందంటే హిందూయిజం తుడిచిపెట్టవచ్చు, హిందూయిజాన్ని తుడిచిపెట్టవచ్చు అన్నటువంటి ఒక అంతర్జాతీయమైనటువంటి భయంకరమైన కుట్రలో అంతర్భాగంగా ఇది జరిగింది అని నేను నిస్సంశయంగా నమ్ముతున్నానమ్మా. అమ్మా మీరేమంటారమ్మా? మాస్టర్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తిగాని అసత్యం కానీ లేదమ్మా. ఇది నిజంగానే ఏ మత విశ్వాసాన్ని నమ్మేవాళ్ళు ఆ తత్సంబంధమైనటువంటి సంస్థలలో ఉన్నప్పుడు ఇంతో అంతో భక్తిగా చేస్తారు, కనీసం భయంతో చేస్తారు. భక్తి కాకపోయినా ఇలా అపచారం చేస్తే మాకేమన్నా అవుతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ అది ఏమీ లేకపోతే ఎందుకు ఉంటుందమ్మా? ఉండదు కదా. అదొకటి ప్రధానమైనటువంటి అంశం. అసలు నా ఉద్దేశంలో ఏ విశ్వాసము లేదేమో వాళ్ళకనని, వాళ్ళు ఏ దైవాన్ని నమ్మరు. వాళ్ళకు కావాల్సిందల్లా సొంత పొట్ట నిండడం, జేబులు నిండడం, దానికోసం చేసిన ప్రయత్నమేమో అని ఒక మాట చెప్పారు. ఎంతవరకు వాస్తవమో సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ డీల్ లండన్లో జరిగింది అని విన్నాను నేను. ఈ నేతికి సంబంధించినటువంటి డీలు జరిగినటువంటి ప్రదేశం లండన్ అని. అవి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా అదే అంటున్నా, ఈ సందర్భంగా 1,00,000 కోట్ల డీల్ అయి ఉండవచ్చు, అది చిన్న డీల్ అయి ఉండదు. అవును, 20,000 కోట్లది అనుకున్నాను, ఏదో చెప్పారు. 20,000 కోట్ల డీల్ ఏదో అని చెప్పారు. 319 రూపాయలకి మీకు 1 లీటరు నెయ్యి వస్తున్నది అంటే, మీరు ఇప్పుడు మనం ఇంట్లో యజ్ఞం చేయడం కోసం ఆర్య సమాజ్ వాళ్ళు నెయ్యి అమ్ముతారమ్మా, ఆర్య సమాజ్ మందిర్లో అమ్ముతారు నెయ్యి. అవును, అది కూడా 500, 600, 700 వాళ్ళు పాపం లాభాపేక్ష లేకుండా అందిస్తారు. అది కూడా మీకు 300 రూపాయలకి ఎట్లా వస్తుందమ్మా? అట్లా కాదమ్మా. ఇక్కడ బయట మీరు మంచి ఆవు నెయ్యి తీసుకోవాలంటే మామూలు ఆవు నెయ్యి 2,500 నుంచి 3,000 దాకా ఉంటుంది. 3,000 పైన గిర్రావులు వాటికి సంబంధించిన నెయ్యి అయితే 3,000, 3,500 దాకా ఉంది. పోనీ అందులో సగం దేవుడికి మేము ఇచ్చామనుకుని ఇచ్చినా కానీ పోనీ 2,000లో సగం 1,000 రూపాయలైనా ఉండదా? పైగా నందిని పాల మీద పెంచారు దాని రేటు. ఆ రేటు పెంచినందు 3 రూపాయలు అనుకుంటా పెంచారు. పెంచినందువల్ల ఇంతకు ముందున్నటువంటి రేటుకి మేము సప్లై చేయలేము, మాకు ఎంతకొస్తే అంత ఇస్తాం. దేవుడికి సేవ అనుకుని చేస్తున్నాం తప్ప మేము లాభాపేక్షతో చేయడం లేదు. అసలు మేము ఇంకా నష్టపోయి అసలు కంపెనీ నడవాలి కదా, దానికోసం చేస్తున్నాం అని చెప్పి అన్నప్పుడు అంతకన్నా తక్కువ గనక తీసుకున్నట్టయితే ఎట్లా వస్తుందని అనుకుంటున్నారు? అవును కాదమ్మా, ఈ సంప్రదాయాలు సంస్కృతులు మనకు సంబంధించి దేవాలయాల పరిరక్షణ, అక్కడ పాటించాల్సినటువంటి నియమాలు, ఇవన్నీ గవర్నమెంట్లు మారినప్పుడల్లా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఒక విశ్వాసాన్ని గవర్నమెంట్కి ఏం సంబంధం అమ్మా?
గవర్నమెంట్ కాదు అక్కడ అసలు పనిచేసేటటువంటి అధికారులు ఉన్నారు కదా, ఆ విషయంలో ట్రైనింగ్ అయ్యి మరి ఇలా జరుగుతుంటే, గత ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే ఏ అధికారి ఎందుకు మాట్లాడినట్టు? రమణ దీక్షితులు గారు చెప్పారమ్మా. ఆయన మనం నమ్మాలి కదా కనీసం. రమణ దీక్షితులు దొంగ కాదు కదా. హీ ది చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ దట్ టెంపుల్. ఆయన నా మాట ఎవరు వినటం లేదు. నేను 10 సార్లు 20 సార్లు హయ్యర్ అప్స్కు నేను ఈ తీసుకుని వెళ్ళాను, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళమ్మా, చదువుకుని సంప్రదాయబద్ధంగా మా వంశపరంపరగా ఉందని ఇక్కడ ఈ పనికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆయన చెప్పారు. కానీ ఇంకొక మాట కూడా చెప్తానమ్మా, అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళల్లో కూడా పోనీలే నేనేం చెప్తాను అని తక్కువ స్థాయి ఉన్న ఉద్యోగస్తులందరూ పై స్థాయి వాళ్ళ మాట వినక తప్పనటువంటి పరిస్థితి. వాళ్ళు నోరు మూసు కూర్చుంటున్నారు. పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ దేని మీద విశ్వాసం ఉన్నట్టు లేదు, సొంత జేబులు నింపుకోవడం తప్ప. మరి అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు అధికారి చెప్పాడంటే మాట వినలేదనుకోండి, సస్పెండ్ చేసి పడేస్తారు. అంచేత కింద స్థాయి వాళ్ళు ఏమీ అనడానికి వీల్లేదు. చెవులు కొరుక్కోవాలి, గుసగుసలాడాలి. మనలాంటి వాళ్ళం వెళ్ళినప్పుడు అమ్మా ఇట్లా జరుగుతోంది, మేమేం చేయాలి? శ్రీవాణి టికెట్ అదంతా దానికి రసీదులు లేవు. 500 5,000 ఏదో టికెట్ ఇచ్చి రసీదు లేకుండా ఉంటే ఆ డబ్బంతా అది ఎన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు ఇవన్నీ తీగలాగితే డొంక కదులుతుంది. ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇందాక అనంతలక్ష్మి గారు చెప్పినట్టు ఈ డీల్ లండన్లోనే కనుక జరిగినట్టయితే అక్కడ వర్జిన్ ఐలాండ్స్ అని ఉన్నాయి. ఆ వర్జిన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి రహస్య ఖాతాలు ఎవరివి? ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ సెంట్రల్ హోమ్ మినిస్టర్, దట్ ఈజ్ ఆనరబుల్ అమిత్ షా, టు ఎంక్వైరీ అబౌట్ దిస్. ఆ వర్జిన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి రహస్య ఖాతాలలో ఎవరెవరు ఎంతెంత డబ్బు ఎప్పుడెప్పుడు జమ చేశారు? అరే కామన్ మ్యాన్ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వెళ్ళినటువంటి బండిల్స్ ఎవరివి, ఎక్కడికి వెళ్ళాయి? మరి ఈ విషయాలు వాళ్ళకి తెలియదా? ఎందుకమ్మా హిందూ ధర్మం మీద ఇంత ద్వేషం? మీరు ఉంటున్నది ఇక్కడ హిందూ దేశంలో. 80% ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా దే ఆర్ హిందూస్ అండ్ యు ఆర్ ఈటింగ్ దేర్ ప్రాపర్టీ. ఈ గాలి పీలుస్తూ మీరు ఇక్కడ క్రైస్తవ మతం వ్యాప్తి చేయాలంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. నాకు తెలిసినవి 400 మేజర్ టెంపుల్స్ దే వర్ డిస్ట్రాయిడ్. నాకు తెలిసినవి 400 అంతర్వేది. దేవుడు రథం తగలబెట్టి ఎవడో పిచ్చోడు తగలబెట్టాడు. మరి అంతర్వేదిలో పిచ్చోడు తగలబెట్టాడంటే మరి రామతీర్థంలో శ్రీకాకుళం జిల్లాలో రాముడి తల నరికి కోనేట్లో బారేసింది, అది కూడా పిచ్చివాడేనమ్మా. కలికాయ బెట్రగుంటలో అక్కడ రథాన్ని తగలబెట్టాడు వెంకటేశ్వర స్వామి రథాన్ని, అది కూడా పిచ్చోడేనా? చర్చి మీద ఒక రాయి పడి అద్దం పగిలితే 48 గంటల లోపల రిప్లేస్ చేసినటువంటి ప్రభుత్వం మరి ఆలయాల విషయంలో ఎందుకు? కనకదుర్గమ్మ దగ్గర అయితే మళ్ళీ తయారు చేస్తాం, దాందే ఉంది సింహం పోతే. ఏమిటి? హిందూ దేవాలయాలలో హైందవేతరులు అసలు అధికారులుగా ఎందుకు ఉండాలి? సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. వాళ్ళకి హిందుత్వం మీద విశ్వాసం లేదు, కానీ దేవుడి మీద విశ్వాసం లేదు. ఆయన దగ్గర వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో, ఎందుకంటే దిస్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ప్రపంచంలో, హీ ది రిచెస్ట్ గాడ్ కదా. ఆ డబ్బు మీద వీళ్ళకి ప్రేమ ఉన్నదే తప్ప భయము లేదు, భక్తి లేదు, రెండూ లేదమ్మా వాళ్ళకి. మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో మొట్టమొదటిసారి ఇలా జరగడమా, లేకపోతే ఇలా చాలా సార్లు జరిగినప్పుడు జరగలేదమ్మా? ఇంత చిన్నవి జరిగాయి, చిన్నవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజానికం భక్తుల్లో అందరికీ ఉండే ఇదేంటంటే దీనివల్ల ఏమన్నా జరుగుతుందా, మనకి స్వామివారికి ఏమన్నా కోపం వస్తుందా? తప్పకుండా జరుగుతుందమ్మా. ఎందుకు జరగదమ్మా? తెలియకుండా జరిగిన నేను ఇప్పుడు ఇందాక నాలో దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను, ఆత్మారాముడు ఉన్నాడు. ఈ ఆత్మారాముడికి నేను ఇట్లాంటి చెత్త పెట్టానా? బయటికి వెళ్ళి బయట పదార్థాలు తినడానికి వెనకాడతామే, ఇందులో ఏముందో అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటామే. అటువంటిది ఇలా ప్రసాదమన్న రూపంలో ఇలా చెత్త పెట్టానని బాధపడి ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ప్రాయశ్చిత్తం చేసుకుని ఇదిగో బంగారుపు కడ్డీ తెచ్చి కాల్చి నాలిక మీద పెట్టుకుని ఇవి తిన్నందుకు, లేదా 2-3 రోజులు గోమయం మాత్రమే తిని ఇంకేం తినకుండా ఉండి ఇట్లాంటి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే తప్ప నియమనిష్టలుగా ఇలాంటి అపచారాలు ఇంతకు ముందు కొన్ని జరిగినాయి అమ్మా. జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళని శిక్షించాడు, అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1975, బహుశా అప్పుడు మీరు పుట్టారేమో నాకు గుర్తులేదు. నేను అప్పుడు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను జైలుకు పోయిన ఎమర్జెన్సీలో నన్ను ఇందిరాగాంధీ గారు ప్రేమతో జైలుకు పంపించింది. 1975లో సంజయ్ గాంధీ అని ఆవిడ కొడుకుండేవాడు. అతడు ఒక చెయ్యరాని మహాపచారం
తిరుమలలో చేశాడు. దాని డీటెయిల్స్ చెప్పటల్లా, ఎందుకంటే ఇది పొలిటికల్ ఛానల్ కాదు కాబట్టి. ఆ అవునండి. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అతను తన తానే పగల కొట్టుకొని చచ్చిపోయాడమ్మా. ఇట్ హ్యాపెండ్. ఎప్పుడు 1975లో. ఆ తర్వాత ఇంకొక అపచారం. ఇది 7 కొండలు, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అక్కర్లేదు, ఈయన ముఖానికి 2 కొండలు చాలు అన్నాడమ్మా ముఖ్యమంత్రి. తన తల తానే పగలగొట్టుకొని యాక్సిడెంట్లో పోయాడమ్మా. ఇవి వినడానికి మనకి ఇద్దరివి కూడా సంస్కారం చేయడానికి దేహంలో భాగాలు కూడా దొరకలేదమ్మా. ఇవి మనకు అనుకోవడానికి యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగినట్లు అనిపించవచ్చు. కార్యకారణ సంబంధం మనకు ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు, తర్కం కనపడకపోవచ్చు. కానీ దీని వెనక ఏమున్నదో, ఏ మహాశక్తి ఉన్నదో మనకు తెలియదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పి అనంతలక్ష్మి గారిని అడుగుతాను నేను తర్వాత విషయం ఏమిటంటే, ఒకడున్నాడమ్మా, అతని పేరు కత్తి మహేష్. అతని పేరు విన్నారా? అతను ఏమన్నాడంటే, శ్రీరామచంద్రుడికి సీతామహాలక్ష్మి ఒక ఆవిడే భార్య అనుకుంటున్నారా పిచ్చోళ్ళలారా, ఆయనకు 20 మంది ఉప్పుడు కత్తిలు ఉన్నారు అన్నాడమ్మా. మరి ఈ మాట యేసుప్రభుని గురించో లేకపోతే ఇంకొక సెమిటిక్ రిలిజియన్ గురించి అనగలడా అతను? అనలేడు. అంటే వాళ్ళు చంపుతారు. ఈ మాట అన్న తర్వాత హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో మీకు తెలుసు. అందరూ మాట్లాడకుండా ఊరుకున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి కొద్ది వారాలకే కొంతమంది మాట్లాడాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది వారాలకే అతడు తన తల తానే పగలగొట్టుకొని చచ్చిపోయాడు. అతనికి ఆనాటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఈ మహాకార్యం జరిగేందుకు విరాళం ఇచ్చాడు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇది నిజమా కాదా చెప్పండి. కాబట్టి ఇలాంటి అపచారాలు తిరుపతిలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. డబ్బు మీద ఆశతో అక్కడికి వస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ప్రసాదాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు, తిరుపతి లడ్డు డూప్లికేట్ లడ్డూలు తయారు చేసేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నవి అంటే, ఒకదాని తర్వాత ఒకటి స్వామివారి మీద నిజం చెప్పాలంటే మీకు ఎక్కువ భక్తి ఉంది. నేను చెప్తున్నా, నాకు ఎక్కువ భక్తి ఉంది, అనంతలక్ష్మి గారికి ఎక్కువ భక్తి ఉంది. ఎందుకంటే మనం సామాన్య భక్తులం. మనం స్వామివారిని తలుచుకుంటే మనకు భయము భక్తి 2 కూడా ఉంటాయి. ఇది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఉండకపోయినట్లయితే ఇదిగో ఇటువంటి దురవస్థలు ప్రాప్తిస్తాయి. ఎలా అమ్మా మరి? అంటే మీరు ఇందాక పరిష్కారం గురించే చెప్పారు. భక్తులందరూ ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, బాధలోకి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ఏంటి దీనికి ఏమైనా పరిష్కారం? సామాన్య భక్తులు భయం ఒకటి ఉంది, కొంచెం మేధావుల భయం ఇంకో రకంగా ఉంది. ఏంటమ్మా? ఇది రాజకీయమైనటువంటి రంగు తీసుకుని దేశంలో అల్లకల్లోలం సృష్టించేటటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశం ఉంది అని తమని తాము మేధావులుగా ప్రకటించుకుంటున్నటువంటి వారు దీని గురించి చాలా ప్రచారం చేస్తున్నారు. ఇది రాజకీయ రంగు వస్తుంది జాగ్రత్త అని ఎలా రావడానికి అవకాశం ఉంటుందో తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పేటటువంటి మేధా సంపన్నులు కనపడుతున్నారు మనకి. ప్రస్తుతం సోషల్ మీడియా అన్నది ఒకటి భయంకరమైనటువంటిది ఒకటి వచ్చింది. దాంట్లో వాట్సాప్లు కానీ యూట్యూబ్లు కానీ ఎన్ని రకాలైనటువంటి పాసిబిలిటీస్ గురించి వాళ్ళు చెప్తున్నారంటే అవి వింటుంటే వీళ్ళు మంచి కథలు రాయొచ్చు కదా, డిటెక్టివ్ కథలు అని అనిపించింది నాకు. డిటెక్టివ్ నవలలు రాయొచ్చు అని అంతంతటి ఊహాగానాలు ఒకవేళ అవతల వాళ్ళకు లేకపోయినా కలిగేటటువంటి అవకాశం ఉంది. అంత భయంకరంగా మేధావులలో కూడా ఈ మేధావులు వెళ్ళి రాజకీయ నాయకులని రెచ్చగొట్టే అవకాశం ఉంది. కొంచెం ఆలోచించగలిగినటువంటి రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నారు. మరీ ఎవరైతే చెప్తే అది గుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు కాక ప్రధాన్ని ఆలోచించేవాళ్ళు. అందువల్ల దీన్ని ఆ దృష్టిలో ఆలోచించి ఇప్పటికే కొంత రాజకీయమైనటువంటి రంగు దానికి వచ్చింది. ఇంకా కూడా వచ్చింది. ఎలా మారిపోయిందంటే లడ్డు ఇప్పుడు కూడా తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మన ఛానల్ తరపున కొన్ని రోజులు చెప్పారు కదా, స్క్రోలింగ్ లో ఇచ్చారు కదా, లడ్డు కల్తీ పోయి పునరుద్ధరణ చేశాము అని వచ్చింది కదా, అనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్ని వేల మంది తీసుకున్నారు, ఇదిగో ఆనందంగా తింటున్నారు, వాళ్ళేమో పూర్వపు రుచి వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఈ మాటల అర్థం ఏంటి? ఈ మాటల అర్థం ఏమిటి? పూర్వపు రుచి వచ్చింది, కల్తీ పోయింది అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు కల్తీ ఉందనే కదా, ఉందనే కదా, ఉందని ఒప్పుకున్నట్టేనా? అంతేగా. మరి ఆ మాట అంతా ఒప్పేసుకున్న తర్వాత దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అన్నదాన్ని ఇప్పుడు ప్రభుత్వమే చేయాలి. మొదటిది ప్రజలకు అర్థం కావడం. ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్క తిరుపతి లడ్డు లేదా తిరుపతి వడ, తిరుపతి పాయసమే కాదమ్మా, హిందూ దేవాలయాలు అన్నింటిలోనూ ఎక్కడన్నా ఏమేం కల్తీలు జరుగుతున్నాయో మొత్తం ఒకసారి
తీగ లేకపోతే డొంక కదిలింది అన్నట్లు ఒకసారి మొత్తం చర్చ అట్లా కాదండి. మీరు పెద్ద దేవాలయాల గురించి చెప్తున్నారు కానీ చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకులకు ఇచ్చేటటువంటి జీతాలు వాళ్ళు బతకడానికే సరిపోకపోతే దాంట్లోనే అతడు వెళ్ళి నూనె కొని తెచ్చి దీపం పెట్టాలి అంటే ఎంత కష్టపడతాడండి. అక్కడ మొత్తం వ్యవస్థనంతా కూడా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు కుబేరుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అప్పు వసూలు చేసుకోవడానికి అనేక రూపాల్లో కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన డబ్బంతా తీసేసుకోండి. పాపం వెంకన్నకి డబ్బు లేదండి, ఏం చేస్తాం? ఆయన దగ్గర డబ్బు లేనివాడు అప్పుల పాలైపోయాడు. మరి ఆయన ఆస్తులు అమ్ముతున్నారమ్మా. అదే అంటున్నా, ఆయన ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అన్ని చోట్ల రకరకాల చోట్ల ఉంటే సరే ఎందుకు అమ్ముతున్నారు, వేలం ఎందుకు పాడుతున్నారు? దీనికి ఏదో వాడు సమాధానం ఒకటి చెప్పాలి కదా. చెప్పలేదు. ఒకటి రెండు చెన్నైలో ఉన్నదేదో ఒకటి ఆపడం కూడా జరిగింది, చాలా గోల జరిగి. ఇవన్నీ అమ్మేస్తే ఆయన అప్పుల పాలవడం ఏమిటమ్మా? ఆయన ఎందుకు అయ్యాడు అంటే మరి కుబేరుడు ఏజెంట్లు వచ్చి తీసుకుపోతున్నారు ఆయన సొమ్మంతా. వీళ్ళంతా కుబేరుడు ఏజెంట్లు అనమాట. అప్పుడెప్పుడో ఆయన విశ్వామిత్రుడి ఏజెంట్లు వచ్చి నక్షత్రకుడు రూపంలో హరిశ్చంద్రుడి దగ్గర తీసుకున్నట్టు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఆయనకి ఎందుకమ్మా అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తున్నారు, కళాకారులకు కానీ ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి కానీ ఏమీ ఇవ్వడం లేదు. ఏమంటే ఎంతసేపు మనం స్వామివారికి సేవ చేయాలి కానీ స్వామి నుంచి మనం ఆశిస్తామా అని. అంత భయంకరంగా తయారైనటువంటి పరిస్థితిలో ఎంత ప్రక్షాళన ఏ స్థాయిలో జరగాలో చూడండి. కేవలం లడ్డు అనేది వాళ్ళ ఒక ప్రిటెక్స్ట్, ఒక కంటికి బయటికి కనపడుతున్నట్టు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. ఐస్బర్గ్ దాని కింద చాలా ఉంది, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ మాట్లాడగలిగినవి కొన్ని, మాట్లాడలేనివి కొన్ని, మాట్లాడకూడనివి చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడానికి వీలు పడదు. తిరుపతిలో 100 చర్చిలు ఎందుకమ్మా అసలు చెప్పండి? తిరుపతిలో కింద వాటికన్ లో ఒక గుడి ఉందా? తిరుపతిలో చర్చ్ ఏమిటి చెప్పండి? సౌదీ అరేబియాలో ఒక గుడి ఉందా? సౌదీ అరేబియాలో చర్చ్ ఏమిటి? మసీదు. మరి తిరుపతిలో 100 చర్చీలు ఎట్లా వచ్చినాయమ్మా? ఆలోచించండి. నాకు ఇంకా చర్చిలే కాదు, ఇంకా చాలా అసాంఘికమైన విషయాలు అవన్నీ ఉన్నాయి. అవి ఇప్పుడు ఈ ఛానల్లో మనం చర్చించడానికి వీలు లేదు. మరి ఇలాంటివన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అంటున్నాం కదా, మొదలు పెట్టండి ప్రక్షాళన. ఇవాళ వచ్చింది, సమయం వచ్చింది. దీనికి మీ వెనక అందరూ హిందూ సంఘాల వాళ్ళు మీకు వెనకాల నిలబడతారు. మొదలు పెట్టండి చేయవలసిన ప్రక్షాళన. ఒక్క ఈ టెంపుల్కి మాత్రమే కాదు, ఆల్ మేజర్ టెంపుల్స్ షుడ్ బి క్లీన్స్డ్. మొత్తం అన్నిటినీ కూడా పరిశుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి? ఈ దేవుడి డబ్బులు ఎవరెవరికి? అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి దైవం మీద విశ్వాసం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇట్లా చేస్తే ఏమీ చేయటం లేదు, నేను మాత్రం ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన పాదాలు పట్టుకుని ఎంతకాలం ఉంటాను, అసలు ఈయన దేవుడేనా, దేవుడైతే ఇలా ఊరుకుంటాడా, ఏదో అన్ని ఆ కార్యాలయాల్లో ఉద్యోగం చేసినట్టు ఇక్కడే చేస్తానని. శ్యామలరావు గారికి నేను ఈ టీవీ ఛానల్ ద్వారా శ్యామలరావు గారికి నమస్కారం అండి, మీకు ధన్యవాదాలు, నమస్కారం. మీరు చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు. మీరు వచ్చి కొద్ది కాలం అయింది, ఫ్యూ డేస్. మీరు చేసే పనులన్నింటికి మేము మాలాంటి వాళ్ళందరూ కూడా నైతికమైనటువంటి సహకారం అవసరమైతే భౌతికంగా కూడా వచ్చి ఇవ్వగలుగుతాం. మీరు చేసే పని మీరు నిర్భయంగా, మీరు భయం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు నిలబడి మీ సత్యానికి నిలబడ్డారు కనుక. అంతే. మీకు ఎవరు కింగ్ అంటే వెంకటేశ్వర స్వామి, మానవులు కాదు. కాబట్టి మీరు చేయవలసింది ఏదో నిర్భయంగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా చాలా చాలా గొడవలు జరుగుతాయి. నా ఉద్దేశంలో అమ్మ వినండి, మదనపల్లిలో ఏమైందో చూడండి. రాత్రికి రాత్రి షార్ట్ సర్క్యూట్ అయిపోయిందిట, రికార్డులు తగలబడిపోయినాయిట, డాక్యుమెంట్స్ ఎవరికి అందకుండా. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అధర్మాన్ని దాచిపెట్టుకునేందుకోసం ఎవడెవడు ఎన్నెన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేస్తారు. అన్యమత ప్రచారం జరుగుతున్నది, దాన్ని మీరు దయచేసి నిరోధించండి. అయితే దీన్ని ఒక సెంటిమెంట్ లాగా తీసుకుంటారు కదమ్మా భక్తులందరూ కూడా. అలాంటప్పుడు ఒక ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ఏం చేసుకోవాలంటారు? అంటే భక్తుల పరోక్షంగా భక్తులు కూడా భాగస్వామ్యులు అనేలాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ప్రసాదం తిన్నాం కాబట్టి కూడంది తిన్నట్టే కదా. దీనికి శాస్త్రంలో ఏమన్నా చెప్పబడ్డాయా ఇలా జరిగినప్పుడు మనం చేసుకోవాల్సినవి? నేను చెప్పాను కదమ్మా, తెలియకుండా ఏదన్నా దోషం తినకూడని పదార్థం మన నోట్లోకి వెళ్ళినట్టయితే మామూలుగా అయితే ఏం చేస్తారమ్మా, విష పదార్థాలు ఎడితే కక్కిస్తారు. ఇప్పుడు కక్కలేం కదా దాన్ని. కక్కలేంగనికి ఇందాక చెప్పాను కదా, నాలుక మీద వాత పెట్టుకోవడం ఒకటి, ప్రాయశ్చిత్తం అంటారు. ప్రాయశ్చిత్తం అంటారు. ఆ తర్వాత
ఉపవాసం ఉండడం, మరి గంగా స్నానం చేయటం, భోజనం చేయకుండా ఉండకూడదు, లోపల ఉన్న ఆత్మారాముని ఇబ్బంది పెడతాం కనుక ఆయన కోసమని ఇంత గోమయం తెచ్చి నాలికి రాసుకుని ఆ పూటకి గంగా స్నానం అట్లా అంటే బయట శుద్ధత లోపల శుభ్రత చేసుకొని స్వామివారికి దండం పెట్టి మేము తెలియకుండా తెలిసి చేసిన పాపం కాదు, తెలియకుండా చేసిన పాపం కాబట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ్మ, ఈ తప్పుకు మాకు బాధ్యత కాదు, స్వామిని మమ్మల్ని రక్షించు అని ఆయన శరణు కోరాలమ్మా. శరణు కోరాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది 11 ప్రదక్షిణలు చేయాలి, గుడికి వెళ్ళాలి, తిరుమల కొండ నడుచుకుంటూ వెళ్ళాలి, ఏదో ఒకటి ఎవరికి తోచింది వాళ్ళు చేయాలి ప్రాయశ్చిత్తం. అందరూ ఒకటే చేయాలని ఏం లేదు. అలా ఎక్కువ మంది ఏదో ఒక నేనేం చెయ్యాలి అని వందలాది మంది అడుగుతారు కదా, ఎవరికి వాళ్ళకి ఆలోచన రాక అలాంటి వాళ్ళ కోసం ఒక పెద్దలు చెప్పినటువంటి మాట. నేను చిలుకూరు బాలాజీ టెంపుల్లో అనుకుంటా చెప్పారు 11 రోజుల గురించి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు చేస్తున్నారు. ఈ 11 మంచి సంఖ్య, అందుకని ఏకాదశికి సంబంధించినటువంటిది కనుక అటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి సంఖ్య ఏకాదశి. తర్వాత 11కి చాలా ప్రాధాన్యం ఉందమ్మా. 11 ఏకాదశి అనేటప్పటికల్లా ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు, మనఃకారకుడైనటువంటి చంద్రుడు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉంటారు కనుక మనసు కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించేటటువంటి మనసు ఇవన్నీ ఏకోన్ముఖంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక 11 సంఖ్యకి చాలా ప్రాధాన్యం ఉంది కనుక వాళ్ళు 11 అని చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. కనుక ఒక సంఖ్య చెప్పి అన్నిసార్లు ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ మీకు గంగా స్నానం చేయడానికి ఇబ్బంది కలిగితే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి, మనకు దగ్గర అందుబాటులో గోదావరి ఉంది కదా, గోదావరి స్నానమైనా ఒకసారి చేయాలి. ఎందుకంటే మహాపాపం అది మామూలు పాపం కాదు, మన శరీరం అంతా దహించుకొని పోయే పాపం ఇది. ఎందుకంటే ఎద్దు మాంసం తిన్నాము మనము. ఒక సద్బ్రాహ్మణుడు, ఒక స్మార్తుడు, ఒక శ్రీ వైష్ణవుడు, ఒక వడగళ్, ఒక తెన్గళ్, ఒక వైఖానసుడు, ఒక పాంచరాత్రుడు, ఒక సామాన్య భక్తుడు, అమాయకమైనటువంటి ఏమి తెలియని వాడు పాపం వాళ్ళు ఎంత వెంకటేశ్వర స్వామి మీద ప్రేమతో వస్తే ఈ గాడిద కొడుకులు ఎద్దు మాంసం పెట్టిస్తారా? ఏమన్నా బుద్ధి ఉందా అసలు వీళ్ళకి? అమ్మా అదే లడ్డూని స్వామికి కూడా నివేదిస్తారు కదా. లేదమ్మా, స్వామికి అంటే అవే తయారు చేసినటువంటి లడ్డూలు అక్కడ చేసిందంతా ఆయనకి నివేదన కింద నివేదనకు పెడతారు కదా. మరి ఇన్ని రోజులకి స్వామివారు బయటకు తీసుకొచ్చారో అనుకోవచ్చా ఈ విషయాన్ని? ఇన్ని రోజులు ముందు తెచ్చాడో మనకి తెలియదమ్మా. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది జూలై ఏదో 10వ తారీఖు 12వ తారీఖు, అంటే జూలై ఆగస్ట్ అప్పుడే కదా ఆయన తీసుకుంది, ఛార్జీ తీసుకుంది. కానీ అంతకుముందు రమణ దీక్షితులు గారికి తనకు 5 ఏళ్ల నుంచి తెలుసు అంటున్నాడు ఆయన. స్టేట్మెంట్ చూడండి. అయోధ్యకి వెళ్ళినప్పుడు, అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా ఇదేమిటి ఇట్లా ఉంది అని అన్నారని విన్నాను నేను. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడమ్మా, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అందరూ హైకోర్టు జడ్జెస్, ఆల్ చీఫ్ మినిస్టర్స్, మీలాంటి నాలాంటి సామాన్య భక్తులు ఎన్ని కోట్ల మంది ఆ ప్రసాదం తిన్నారో మీరు చెప్పండి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, కాలిఫోర్నియాలో ఉన్నవాడు తింటున్నాడు, కెన్బరాలో ఉన్నవాడు తింటున్నాడు. ఇక్కడి నుంచి ఆ లడ్డూలు చాలా పవిత్రంగా భద్రంగా దాచుకొని. కాబట్టి దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇది కేవలం తిరుపతి లడ్డూకు చెందిన విషయం కాదు. ఈ సందేహం అడగచ్చో లేదో తెలియదమ్మా, కానీ అందరి తరపున భక్తుల తరపున అనుకోండి ఒకటి అడుగుతాను. మనకి ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, అందరికీ తెలిసింది, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల బయటకు వచ్చింది విషయం అనేది. అయితే ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసింది. చాలా మంది పీఠాధిపతులు ఎంతో మంది స్వీకరించి ఉంటారు. అయోధ్య వరకు వెళ్ళింది. అక్కడ ఆ కార్యక్రమంలో మనం చూస్తే ఎంతో మహామహులు, ఎంతో మంది పీఠాధిపతులు, పెద్ద పెద్దవారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక దివ్య దృష్టి ఉంటుంది అనేటువంటి మాట అంటారు కదా. ఆ ప్రసాదాన్ని చూసినప్పుడు కావచ్చు, స్వీకరించినప్పుడు కావచ్చు, ఎవరికి ఏమీ అనిపించలేదా? అనిపించినా అనకూడదా? అనిపించిందని విన్నాను నేను. అనిపించిందని విన్నాను. ఏమిటి ఇట్లా ఉంది అని అడిగారట. మరి ఇక్కడి నుంచి అక్కడికి రావడం వల్లనో ఏం చెప్తారు, ఎవరు ఏం సమాధానం చెప్పలేరు కదా అని విన్నాను నేను. ఇన్నేళ్లుగా ఎవరో ఒకళ్ళు దర్శనానికి, స్వామివారి దర్శనానికి వెళ్తారు, ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అప్పుడు కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది, మీరు అడిగిన ప్రశ్న. ఇట్స్ ఎ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. బయటకు అంటే ఇది పాలకులు మభ్యపెట్టి వాటిని బయటకు రాకుండా ఆపారు అప్పటి ప్రభుత్వాలు అనుకోవాలా, లేకపోతే దేవుడు లేదు వీళ్ళు కూడా
అంత ఆలోచన చెయ్యరు కదమ్మా. ఇలాంటి దుర్మార్గం జరుగుతుందని అసలు కలలో కూడా ఊహించం కదా. ఏదో పట్టుకురావడంలో ఆలస్యం అయిపోయి వాసన వచ్చిందేమో, సరిగ్గా లేదేమో. అదొక్కటే కాదు, ఇన్ని ఏళ్లుగా జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు చెప్పలేకపోయారు? లేకపోతే ఆపేరా? బయటకు రాకుండా కుట్ర జరిగిందా? ఈ మధ్య కాలంలో ఎంతమంది వెళ్ళారు పీఠాధిపతులు వాళ్ళు? మీరు ఎక్కడ చూసినా తిరుమల స్వామిని దర్శించుకున్నవారు అనే పేర్లల్లో పదవుల్లో ఉన్న వాళ్లే తప్ప ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా ఉన్నట్టు మీకు ఒక్కసారి వెనక్కి ఆలోచించండి. పదవులు మామూలుగా వెళ్ళినా కూడా అమ్మా లోపాలు ఎంచబుద్దేదు ఎందుకో కదా. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రము, విమర్శకు వెళ్ళకూడదు, లోపాన్ని ఎంచకూడదు. నేను వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది అనంతలక్ష్మి గారు. నేను ఒకసారి అక్కడ ఒక కర్ర పట్టుకొని నిలబడున్నాడు వాచ్మెన్. బయటికి పండి కర్ర తీసుకుని గొడ్డును బాదినట్టు బాతున్నాడు. ఎవరిని? భక్తులు నెట్టేస్తున్నాడు బయటికి. అయినా కూడా ఆ భక్తులు నోరెత్తలేదు, నేను నోరెత్తలేదు. ఎందుకని? స్వామివారి సన్నిధానం, ఏమన్నా అంటే అపచారం జరుగుతుందేమో అన్నటువంటి ఒక భయం. యాక్చువల్గా ఇట్ హ్యాపెండ్, నేను మీకు చెప్తున్నాను. అవుతాయి. పొలైట్గా బిహేవ్ చేయటం లేదు, నెట్టి పారేస్తున్నారు, చేయబెట్టి గుంజేస్తున్నారు. అవునా అండి? అవునండి, చేయబెట్టి గుంజేస్తారమ్మా. ఒక నిమిషం ఎక్కువ ఉంటే ఏమంటారు? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సెకండ్ అక్కడి నుంచి అరుస్తూ ఉంటారు. అక్కడి నుంచే చూడండి. ఇది దుర్మార్గం కాదా? ఒక లడ్డు గురించే మనం మాట్లాడుతున్నాం, భక్తుల్ని కర్ర తీసుకొని కొట్టడం ఏమిటండి? ఈ విషయాలన్నీ ఒకసారి ఇప్పుడు బయటికి రావాలన్నీ కూడా. ఎందుకు భక్తుల్ని ఎందుకు అవమానిస్తున్నారు మీరు? అక్కడికి వచ్చిన భక్తుల్ని వాళ్ళు ఎంతతో దూరం నుంచి, ఎన్నెన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణాలు చేసి శ్రమ కోర్చి తిండి లేక తెప్పలు లేక అక్కడికి వస్తే 26 గంటలు 27 గంటలు హాఫ్ ఏ సెకండ్ అంటే 1,00,000 మంది ఉన్నారండి, ఎంతకంటే మేము ఇవ్వడానికి మాకు అవకాశం లేదండి అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏదో చెప్తూ ఉండవచ్చు. కానీ బ్లాక్ అయిపోతుంటుందమ్మా ఒక్కొక్కప్పుడు. 3 గంటలు 4 గంటలు మనం ఇక్కడే పడి ఉంటాము, అక్కడ బ్లాక్ చేసి పారేస్తారు రోడ్డుని. అసలు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. 2 ఏళ్ల క్రితం నేను వెళ్ళాను, 5 గంటలు క్యూ లైన్ లో ఉన్నాను తప్ప కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఆ చుట్టుపక్కల ఏమీ లేవు కూడా. అంత ఘోరంగా ఉంది ఆ రోజు సిచ్యువేషన్ చూసినప్పుడు. ఇవ్వలేదమ్మా, చూసాను. అంటే ఏమంటే ఆ క్షణం మనం ఆ లోపాల గురించి మాట్లాడకూడదు, కామ్ గా ఉండాలి. ఏదైనా స్వామివారి తట్టుకోవాలి, స్వామివారి మీద ప్రేమ తట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ఒకనొక చమత్కారం ఏమిటంటే పరీక్ష కాదు, ఆయన్ని చూస్తే కూడా గుర్తుండడు. అవునండి, మర్చిపోతాం. ఆయనే గుర్తుండనప్పుడు అక్కడ ఉన్న లోపాలు ఎలా గుర్తుంటాయి మనకి? ఏమి గుర్తుండ, అదొక మాయే తప్ప ఇంకోటి కాదమ్మా. అయినా కానీ అదిగో మాస్టర్ గారు నేను లాంటి వాళ్ళం అప్పుడప్పుడు భక్తిని మించి మాకు అప్పుడప్పుడు ఇది కూడా పనిచేస్తూ ఉంటుంది. ఏమిటి ఇట్లా జరిగింది అని అనుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇకపైనైనా ప్రక్షాళన జరిగి ఒక మంచి మార్గంలో భారీ స్థాయిలో జరగాలి. భారీ స్థాయిలో మంచికో చెడుకో వచ్చింది, మేము కూడా తెగబడి రోడ్డు మీదకి ఎక్కుతున్నాం. విన్నారమ్మా? ఇప్పటి వరకు నోరు మూసుకొని భయంతో భక్తితో స్వామివారి మీద ఉన్నటువంటి గౌరవంతో, లేదా మనం ఏమన్నా నోరు చేస్తే మన మతాన్ని మనమే అవమానించుకున్నట్టు అవుతుంది కదా. ఇతరుల అన్నట్టుగా నోరు మూసుకొని ఊరుకున్నాం. ఇక ఊరుకోవాల్సిన హిందువులు ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదమ్మా. ధన్యవాదాలు శివప్రసాద్ గారు, అలాగే అనంతలక్ష్మి గారు, ధన్యవాదాలమ్మా. మీ వంతుగా చక్కనైనటువంటి సూచనలు ఇచ్చారు, అందరినీ జాగృతం చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం పాలకుల పాపం. నమస్తే.